ఒక్కడే ఉండిపోయారే, రండమ్మా. రావద్దు. అక్కడే ఉండండి. పిలిచింది అవమానించడానికా అక్షర? అత్తే గారలా చెయ్యరమ్మా. వచ్చేసా. తల్లి కూతుళ్ళు అలా మొహాలు చూసుకుంటున్నారే. పిలిచింది నిన్నే అక్షర. ఇది తెచ్చింది నీకోసమే. దిష్టిపోతే మంచి జరుగుతుంది, హారతిస్తే శుభమే కలుగుతుంది. కలగాలి. రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ల దిష్టి, కానోళ్ల దిష్టి, మిత్రుల దిష్టి, శత్రువుల దిష్టి ఈ రోజుతో పోవాలి. పోతుంది. ఈ రోజుతో ఆ ఇంటికే సంబంధం లేకుండా పోతారు. నీకు చూపిస్తానత్తా. వస్తున్నా. ఇప్పుడు రామ్మా. రండి. రా. రా అక్షరా. చీ కొట్టించుకొని పోతావు. అక్షర, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, రావడాలే. చెల్లికి చిన్నికి ప్రాబ్లం రాకూడదు. ఏం చేయాలి? అమ్మా అక్షరా, అక్షరా. వస్తున్నానమ్మా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అపర్ణ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అపర్ణ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఒక్క క్షణం కూడా
కలిసి లేకుండా ఉండకూడదు అనుకున్న మనకి క్షణాలు కాదు, ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మన మనసుల్లో మనం ఉన్న ఈ దూరం దూరమేగా అక్షర. ఆ దూరం శాశ్వతం అయిపోతుంటే భరించగలనా? కారణం ఏదైనా బాధ్యులమైంది మనం, నరకం అనుభవించింది మనం. విడిపోతే బ్రతకలేము అనుకున్నా, కలిసి ఉండలేక బ్రతకలేక చస్తున్నా. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక దారి తెలియక, దారి లేక ఆగిపోయా. ఎందుకు ఇంకా ఈ ప్రాణం అనిపించింది అక్షర? మళ్ళీ ఆశ చిగురించింది. ఎవరి మాట కోసమైతే నువ్వు ఆగుతున్నావో, ఎదురు చూస్తున్నావో, ఆ గొంతే కదిలింది అక్షర. నీకోసమే ఇదంతా చేస్తుంది. నిన్ను రమ్మందే వెళ్ళిపోమండం కోసం కాదు, కోడలిగా నీ స్థానం నీదేనని చెప్పడానికే. అమ్మ మన కోసం ఆలోచిస్తున్నవే అక్షర. బాబా అంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా దేనికమ్మా? మీ అత్తగారు నీ మీద చూపించిన ప్రేమే నువ్వంటే వాళ్ళకెంతిష్టమో తెలుస్తుంది కదా. నీ మీద వారికి ఏ ద్వేషం లేదని, నీ మీదున్న కోపం పోయిందని అర్థమవుతుంది కదా. అది అర్థం కాక కాదమ్మా, నాలో నేను మదన పడుతుంది వారి ప్రేమ తెలియక కాదు. మరింకేంటమ్మా? ఇంకేం కావాలి? ఆనందమేనమ్మా, చెప్పలేని ఆనందమే. అత్తయ్య గారు మేము భార్య భర్తలుగా కలిసుండాలని కోరుకుంటున్నారు, ఆనందమే. కాని చెప్పుకోలేనిది, మా బిడ్డని వారి మనవరాలిగా నమ్ముతున్నాను అని చెప్పడం లేదమ్మా. ఇంకేం చెప్తాను? వారు చూపించిన వాత్సల్యానికి నేను చెప్తే నిజమే చెప్పాలి. అప్పుడు అప్పు కాపురం చిక్కులో పడుతుంది కదమ్మా. అందుకు కాదు కదా అన్నిటినీ భరిస్తుంది, భర్తను దూరం చేసుకుంటూ సహిస్తుంది. నా కోసం నేను ఆలోచించుకోలేనమ్మా, నా వల్ల కాదు. నా వ్యక్తిత్వం అది కాదు. ఇచ్చిన మాట ఈ కట్ట కాలే వరకు తప్పను, కట్ట కాలే వరకు తప్పను. పడ్డావో చంపి పారేస్తాను. పోవే పో.
చీకొట్టి గెంటేస్తారనుకుంటే నన్ను చితక్కొట్టి తోసేశారుగా. పా! అసలు తీసిన వీడియో నా సెల్లో ఎలా మాయమైంది? చేస్తే అవుతుంది. అంటే నీ గెస్ కరెక్టే. నేనే. ఎలా? మేడం. శంకర్ గారు, శృతి బెంచ్ సర్కిల్ వెనక స్ట్రీట్ లో వస్తుంది. దాని సెల్ ఫోన్ లో నేనున్న ఒక వీడియో ఉంది. డిలీట్ చేయండి. ఓకే మేడం, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. అలా చూసుకున్నారు. నాకు క్లారిటీ లేదు. నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎలా? తింకర బుచ్చి, ట్రాఫిక్ లో నీ వెహికల్ ఆగిందా? అప్పుడు ఎవరొచ్చారు? ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్ హ్యాపెండ్? కార్లో మత్తు పదార్థాలు తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. వాట్ యు మీన్? నేను? మీరని కాదు మేడం, అందరినీ చెక్ చేస్తాను. కోఆపరేట్ చేస్తే మీరు త్వరగా వెళ్ళిపోవచ్చు. నాకు అదే కావాలి. సరే, త్వరగా చెక్ చేయండి. మేడం, కొంచెం కార్ దిగుతారా? ఓకే మేడం, మీరు వెళ్ళొచ్చు. అలా అయింది. మంచిగా ఉన్నాము, వచ్చి చెడగొట్టేసింది. పోయిందిగా, ఇక దాని సంగతి వదిలే బుజ్జమ్మ. ఈ సంగతి చూడు, ఇది మనకు ముఖ్యం. అందరూ ఎదురు చూస్తున్నారు. అవునండి, ఈ ఫంక్షన్ ని పెట్టిందే అందుకేగా. ముందు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకమైన పెళ్లి రోజు దంపతుల చేత కేక్ కోయించి ఆ తర్వాత రండి. కట్ చేయండి. అమ్మా అక్షర, ఈ శుభ సందర్భాన మీ అందరి సమక్షంలో మరో శుభవార్తని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. నా పెద్ద కోడల్ని నా ఇంటి కోడలిగా ఈ ఇంటికి ఆహ్వానిస్తున్నాను. తనతో మాట్లాడాను. తన మౌనమే తన అంగీకారంగా నాకు అర్థమైంది. అక్షర, ఇలా రామ్మా. ఏ ఇంట్లో మనస్పర్ధలు రావు? గొడవల్లేని ఇల్లు ఉంటుందా? నాకు దాపరికాలు ఏమీ ఉండవు. అందుకే బహిరంగంగానే చెప్తున్నాను, మాలో కలిగినవి అంతే. ఇప్పుడు సమస్యలు పోయాయి. నా కొడుకు, నా కోడలు ఇద్దరూ కలిసుండటమే ముఖ్యం.
అది కుదరదే. మీరు కన్నపేగను వదులుకోలేరు, మా అమ్మాయి మాత్రం తన కన్నబిడ్డను వదులుకుని రావాలి. బాగుందండి భుజమ్మ గారు, చాలా బాగుంది. మీ న్యాయం చాలా బాగుంది. అది మీకే న్యాయం అనిపిస్తుంది చూడండి, అది ఇంకా చాలా బాగుంది. గొడవ పడ్డానికే వచ్చిన వాళ్లతో ఏం మాట్లాడతాము? మారని మీతో కూడా మేమేం మాట్లాడలేము. నాకు కోపం తెప్పించుకు గోపాలకృష్ణ. నా కూతురుని తీసుకొచ్చి అదే ప్రవర్తనతో కోపం తెప్పిస్తుంది మీరు. అంటే అలాగే వదిలేయాలా? మీరు అలానే ఉన్నప్పుడు వదిలేయండి. ఆ రోజే మనసు విరిగిపోయింది. మళ్ళీ మేమేమన్నా మిమ్మల్ని పట్టుకుని వేలాడామా? మీ చుట్టూ తిరిగామా? నా కూతురు మీద నిందేసింది మీరు. అదే ఈ రోజుకు నిజం చెయ్యాలని చూస్తుంది కూడా. అసలు నమ్మాల్సిన వాడు నమ్ముతున్నప్పుడు మీకేంటండి? మీరే అంతా చేస్తూ వదిలేయాలా అని మమ్మల్ని అడుగుతున్నారా? ఇది పొమ్మనకుండా పొగబెట్టడమే అవుతుంది. నాన్న, అత్తయ్య గారి తప్పేమీ లేదు. ఇదంతా నా తలరాత. తిరగా రాస్తుంది కూడా ఆవిడే. నాన్న ప్లీజ్ ఇంకేం అనకండి. అంటాను. ఆవిడ మాటలను వింటూ మాత్రం ఉండను. మీరు వినొద్దు, మరోసారి ఆశపడి రావద్దు. ఇక్కడేం ఉండదు అక్షర. పైకి చూపించేది ప్రేమ, లోపలుండేది ద్వేషం. కాదు గోపాలకృష్ణ. నమ్మను. మీరు నా కూతుర్ని నమ్మనప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నమ్ముతాను? అవసరమే లేదు. మీరు మీలానే ఉండండి. తల్లిచాటు బిడ్డలా మీ అబ్బాయి ఉంటాడు. మీరు నా కూతురి నుదుటిని రాసిన తలరాతకు తనుంటుంది. అంతేగాని బిడ్డనొదిలి మాత్రం రాదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రదర్శనలు పెట్టకండి. మధ్యతరగతి మనుషులం కదా. నమ్మొచ్చేసి ఇదిగో చివరికి ఇలాగే మోసపోతాం. మా కోపిక లేదు భుజమ్మ గారు. దూరమైన వాళ్ళు దగ్గరవుతారు, దగ్గరైన వాళ్ళు అసలు దూరం కారు. That's the power of music. And music is the best healing therapy. వావ్. విడిపోయిన మనసులు కలుస్తాయి. దూరమైన వాళ్ళు దగ్గరవుతారు, దగ్గరైన వాళ్ళు అసలు దూరం కారు. చూస్తున్న ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇచ్చారు. సారీ మెసేజ్లు నేను ఎవరికి ఇవ్వను. ఈ కాలంలో ఎవరు వినరు. మీరిచ్చిన లీడ్ ని కొంచెం కంప్లీట్ చేశాను అంతే. మీతో మాట్లాడలేం సార్. ఓకే వ్యూవర్స్, ఈ మాటలు ఇంకా విందాం. ఒక బ్రేక్ తర్వాత మీరు రాక్ స్టార్ విరాజ్ తో మాట్లాడాలనుకుంటే స్క్రోల్ అవుతున్న మా నెంబర్ కి ఫోన్ చేయండి. మీ మెసేజెస్ మెయిల్స్ తో చాటి చెప్పండి. వారి అడ్రస్ కి మెయిల్ ఆర్ లెటర్స్ రాయండి. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. స్క్రీన్ షాట్ తీస్తా. దేనికి బుజ్జి? లెటర్ రాసి పిలుద్దాం చిన్ని. అంకుల్ లైవ్ బ్యాండ్, నాన్నకి సర్ప్రైజ్ గిఫ్ట్. అంకుల్ చెప్పారు కదా, మ్యూజిక్ తో దూరమైన వారు దగ్గర అవుతారు, దగ్గరైన వారు దూరమే కారని. నాన్న వస్తున్నారుగా, మళ్ళీ వెళ్ళకూడదు. లెటర్ రాస్తా, వస్తారు. నా బర్త్డే కూడా బుజ్జితోనే చేసుకుంటే అందరూ అక్కడికే వెళ్తాం. అంకుల్ మ్యూజిక్ విని కలిసిపోతే అది విన్నానే బుజ్జి డాడీ అని చెప్పేస్తారుగా. ప్రాబ్లం సాల్వ్. ఎస్, బాగా రాయి బుజ్జి. వాళ్ళు ఆ లెటర్ చదవగానే వచ్చేయాలి. ఫ్రమ్ దగ్గర కూడా ప్లీజ్ రండి అని రాయి బుజ్జి. ప్లీజ్ ఓకేనా? ఓకే, పద చిన్ని, స్పీడ్ పోస్ట్ చేద్దాం.
నేను కవర్కే కనెక్ట్ అయ్యాను. సంథింగ్ ఉండొచ్చు. నమస్కారం విరాజన్న. నా పేరు ఆరాధ్య. నా నిక్ నేమ్ బుజ్జి. మాది విజయవాడ. ఐఎమ్ 7 years old. చిన్న పాప నీకు లెటర్ రాసింది విరాజ్. సో స్వీట్ కదా, ముందు చదువు. మీ లైవ్ ప్రోగ్రామ్ ఇప్పుడే చూశాను, బాగా నచ్చింది. థ్యాంక్ యూ. డే ఆఫ్టర్ టుమారో నా బర్త్డే అన్నా. మీరు వచ్చి ప్రోగ్రామ్ ఇవ్వాలి. 11 చెప్పాను కదా, ఈ బర్త్డేస్, యానివర్సరీస్, ఈ ఫంక్షన్స్. స్పెషల్ గా మీరే ఎందుకు రావాలి అని చెప్తున్నానంటే, మీరు చెప్పారు మ్యూజిక్ తో దూరమైన వారు దగ్గరవుతారు, దగ్గరైన వాళ్ళు దూరం కారు అని. మా నాన్న మాకు దూరంగా ఉన్నారు అన్నా. మా నాన్న నేను ఇంతవరకు చూడలేదు, ఫేస్ కూడా తెలీదు. మీ నాన్న ఎవరు అని నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవారు. నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ని తప్ప. చాలా ఏడ్చేదాన్ని. మా నాన్న వాయిస్ ఈ మధ్యనే విన్నానన్నా. ఫస్ట్ టైం మా నాన్నని నా బర్త్డే రోజు చూడబోతున్నాను. చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎల్లుండి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తానా అని. మా నాన్న వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. మీరొస్తే నాన్నకి నేను సర్ప్రైజ్ ఇస్తాను. మేమింకా దూరం కాకూడదన్నా. మీ ప్రోగ్రాం నాన్నకి నేనిచ్చే స్పెషల్ గిఫ్ట్. ప్లీజ్ అన్నా, మీరు రండి. నా కిడ్డీ బ్యాంక్ లో డబ్బులున్నాయి, మీకే మొత్తం ఇచ్చేస్తాను. రండి అన్నా, ఇది మా అడ్రస్. మీరు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తారుగా, రండి ప్లీజ్, మా నాన్న కోసం. వెళ్తావుగా విరాజ్? నేనే వెళ్ళాలా? పాప పెయింట్ చదివాక కూడా ఇలా మాట్లాడతావేంటి? కన్నవాళ్లు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు, నాకు తెలుసు. ఎవరో ఎలా ఉంటారో, ఎక్కడుంటారో తెలియక పడే పెయిన్ ని చెప్పడానికి భాష సరిపోదు. దాన్ని అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. అది కూడా చిన్న పిల్లలు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. వాళ్ళని అస్సలు డిసప్పాయింట్ చేయకూడదు. ఎన్నో ఏళ్లకు ఆ తండ్రి కూతుళ్లు కలుసుకోబోతున్నా ఆ అపురూప ఘట్టానికి, ఆ మధురమైన సంఘటనకి నువ్వు సాక్ష్యంగా ఉండాలి. అంతేకాని నేను వెళ్ళాలా అంటావా? హే పొట్టి, నువ్వు ఫీల్ గా చదివినప్పుడే ఆ ఫీల్ ఇక్కడ గుచ్చుకుంది. నేనే వెళ్ళాలా అనింది ఆ ఫీల్ ని, ఆ అపురూప ఘట్టాన్ని, ఆ మధురమైన సంఘటనని లైవ్ లో చూడ్డానికి, నేను సాక్ష్యం కావడానికి నువ్వు నాతో ఉండవా అని. ఉండవా? ఉంటాను. ఓకే, నేను నా ప్రోగ్రామ్ చూసి లెటర్ రాశారు కాబట్టి రేపు బర్త్డే, ఈరోజు బయలుదేరదాం. బాగుందా? చెప్పాగా, ఏమంటే అదే. అది ఏదైనా బాగుంది, చాలా బాగుంది. అత్తయ్య కలపడానికే చూస్తున్నారు. బుజ్జిని కలుపుకుంటేనే కదా చిన్నక్క ఒప్పుకునేది. పాపం ఏం చెప్పలేక తనలో తాను అవస్థపడుతుంది. ట్రయల్ చేస్తారా మేడం? చూస్తారా? చూస్తాం. రా. అరే ఆగండి, మీరే వెళ్తారా? ఇక్కడే ట్రయల్ రూమ్ ఉంది బుజ్జి మమ్మీ, చూసాము. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, వచ్చేస్తాం. సరే, త్వరగా వచ్చేయండి. సరే బుజ్జమ్మ. రా బుజ్జి. ఆ
శ్వేత బయటని చెప్పు. ఓ రేపు 10 గంటలకా కాంట్రాక్టర్స్ తో మీటింగ్. పిల్లలు వస్తున్నారా చూడరా. రెండు నిమిషాలు మేడం. ఓకే. ఖర్చు రే అరే ఇది రావట్లేదురా. రే ఇందా కొట్టింది సరిపోతుంది లేరా. 2 నిమిషాల తర్వాత నీకుంటుంది అక్షరం. 2 యుగాలకి సరిపడేంత టెన్షన్ నీకిస్తానే. బుజ్జి రేపు రాక్ స్టార్ అంకుల్ వస్తున్నారుగా. ఏమో వస్తే బాగున్ను. మేడం మీరు చెప్పినట్టు చేశాం మేడం. పోనీ పోనీ. బుజ్జి చిన్ని అరవకు, వాళ్ళక్కడే ఉన్నారు. మనల్ని కిడ్నాప్ చేశారా? ఏం చేస్తారో బుజ్జి, భయంగా ఉంది. భయపడకు, మెల్లగా డోర్ తీసుకుని వెళ్ళిపోదాం. లాక్ వేశారు, రావట్లేదు చిన్ని. ఏడవు చిన్ని, ఏదో
ఫోన్ మాట్లాడుతున్నాను కదా, అలా ఊరికే డిస్టర్బ్ చేయకు. పక్కలు. అబ్బా అదిగో చూడు, ఆ కార్ గ్లాస్ ఏదో రాసింది, చదువు. ఒక నిమిషం, మళ్ళీ చేస్తాను. ప్లీజ్ హెల్ప్ మీ. ఆ ప్లీజ్ అనేది నీకు లెటర్ లో బుజ్జి రాసినట్టే ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ పాపే కారులో ఉందా? చూద్దాం పద. ఓకే మేడం, వెళ్తాం. వెహికల్ మారగానే ఫోన్ చేస్తాం. రేయ్ పదరా. రేయ్ వీళ్ళెవర్రా మన బండిని చూస్తూ వస్తున్నారు? రే అనిల్, బండి తీరా ఫాస్ట్ గా, పదరా. రే పోనీరా. విరాజ్, వీళ్ళని చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. మనల్ని చూసి కంగారుగా వెళ్తున్నారు. ఆగండి. అరిచారు, చంపేస్తా. కార్ తీసుకొస్తాను. భయ్యా, కార్ లేనుడికి కార్ ఎక్కడి నుంచి వస్తుంది భయ్యా? బాబు, కార్ అక్కడ ఉంది, తీసుకో. కార్ తీసుకో. భయ్యా భయ్యా భయ్యా, వాళ్ళు వస్తున్నారా? పోనీరా, తొందరగా పోనీ. అరే పోనీరా, బండి చాడగలనా? మేడికి చెప్పిన బండి ఇక్కడ ఉందిరా, ఎస్కేప్ అవ్వచ్చురా. దొరికిపోతామేమోరా. దొరకబ్రా, నేను చూసుకుంటాను పదా. నీకేం కాలేదు కదా? బుజ్జి, చిన్ని, మీకేం కాలేదు కదా? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? చిన్నపిల్లల్ని. సారీ అని చెప్పు. ఎవరు చేయమన్నారు? ఎందుకు చేసావు? ఇంకెప్పుడు అలా చేసావు? ఎంత ధైర్యం ఉంటే ఎత్తుకెళ్తారు? ఎవరు చేయమన్నారు? ఎవరు మీ వెనకుందో చెప్పు. చెప్పు. ఏంటో ఏం చేస్తాం? మా పెద్ద కోడల్ని ఎంత పిలిచినా
లేండి. ఆశతోటే వచ్చాం సీతారత్నం గారు. ఏం చేసినా అదే జరిగితే ఇంకేం కావాలి? మీకు నేను చెక్ పంపాను, అది మీకు అందిందా? అందిందండి. బోలెడంత డొనేషన్ ఇచ్చారు. మీ సాయం మా ఆశ్రమానికి మరింత ఆసరా అయింది. తీసుకున్నారుగా, ఈ మాత్రం చూపిస్తారులేండి. అత్తయ్య గారు, వచ్చిన స్థలం తెలుసుకుని ప్రవర్తించండి. మనం ఎలాగూ సేవ చెయ్యం, చేసేది కొద్ది మంది. ప్రోత్సహించండి. ఆవిడ మాటల్నేం పట్టించుకోకండి. వయసే పెరిగింది, మాట్లాడటం రాదు. పర్లేదులేండి. నేనేం అనాలని అనలేదండి. మా వదిన కుటుంబం బాగుండాలని నిన్నంతా ఉపవాసం ఉన్నాను. ఈ రోజు ఏమీ తినలేదు. ఆకలి కేకే. ఏదైనా తింటే పోద్ది. ఇంకా వంటలు అవలేదండి, మొదలు పెడతాం. నేను మీకు సాయం చేస్తానండి. సరేనండి, మీరు పదండి. అలాగే. ఇప్పుడు మొదలు పెడితే ఇంకెప్పుడు కయ్యాను, చచ్చూరుకుంటాను. మీరు నిజంగా నిన్నంతా ఉపవాసం ఉన్నారా? నాకేం అవసరం. నువ్వు అక్కడ పెట్టేసి వస్తానమ్మా. సరే. ఓ, మన స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? పిలిచాను చిన్ని, దా ఆడుకుందాం. బుజ్జి, నువ్వు నిజంగా గ్రేట్. రాక్ స్టారే వచ్చారు. మీ డాడీ ఎప్పుడు వస్తారు? చూడ్డానికే వచ్చా. వస్తారు. మీరెప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే. వీళ్ళేనా? ఇప్పుడేనా? ఇప్పుడే కదా? ఇప్పుడే అమ్మా, మీరు మాట్లాడుకుంటుంటే వచ్చాం. ఎందుకు ఏడుస్తున్నారు? అదే. ఓ, కంట్లో నలకబడిందా? అవును, మీరెందుకు వచ్చారో చెప్పలేదు. నాకు చెప్పలేదమ్మా. ఏముంది, మనకి అమ్మ ఉన్నా లేనట్టే కదక్కా. నాన్న లేరు, ఎవ్వరూ లేని మనలాంటి వాళ్ళకి ఆ అమ్మవారే దిక్కంటారు కదా. అందుకే నీ పెళ్లి బాగా జరగాలని దుర్గమ్మని దర్శించుకున్నా. మీరిక్కడే ఉన్నారని తెలిసొచ్చా. అమ్మవారికి మన బాధలన్నీ చెప్పుకున్నానక్క. మీరే మాకు అమ్మాయి, అన్నీ జరిపించాలని వేడుకున్నా. అంతా మంచే జరుగుతుందమ్మా. అమ్మవారిని దర్శించుకున్నావుగా, ఏ ఇబ్బంది లేకుండా అక్క పెళ్లి సౌభ్యంగా జరుగుతుంది. జరిపించాలి సీతారత్నం గారు, అమ్మవారే బాగా జరిపించాలి. మమ్మల్ని వదిలి వెళ్లిన ఆవిడకి తెలిసేలా గ్రాండ్ గా జరిపించాలి. మాకు ఆవిడ అవసరమే లేదని, జీవితంలో అది రాదని ఆవిడకి అర్థం అవ్వాలి. అలాగే జరగాలి. తీసుకోండి. రాక్ స్టార్ స్టార్ట్ చేసినట్టున్నాడు. చూద్దాం రా అక్క. అరే అయ్యో, వెళ్దాం. ఆగవే మహి. మనం కోల్పోకుండా ఉండాల్సింది ఒక్కటే, నమ్మకం. ఏదో ఒకరోజు మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే ఉందాం. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను.
అక్షరని ఎలా ఒప్పించాలి? ఒప్పిస్తానని నేనే చెప్పాను. ఆ మాట చెప్తే అక్షర్ ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. ఇంటికే వచ్చేయాలి. ఇంకేం చెప్పాలి? బుజ్జి, ఇంకెప్పుడమ్మా మీ డాడీ వచ్చేది? వస్తారు. టైం చెప్పు, ఎంతసేపు చూస్తాం? అరగంటలో రావాలి. వస్తే నువ్వు నిజం చెప్పినట్టు, లేదంటే అబద్ధమే. అక్షరం మనల్ని మోసం చేసిందిరా. నీ నమ్మకానికి తోట్లు పొడిచింది. అతనే ఆ బుజ్జి తండ్రి. పట్టుకుందామని వెళితే పారిపోతున్నారు. అమ్మా, నువ్వు చెప్పేది నిజం కాకపోవచ్చు. సరే, కాదని వీళ్ళని చెప్పమను. ఇప్పుడన్నా అర్థమైందిగా. వాళ్ళకి చెప్పడానికి నోరు రావటం లేదు. అక్షర ఇంకో పెళ్లి చేసుకుంది నిజమే. అతనే భర్త. ఇదే నిజం. కాదు కాదు, పర్లేదమ్మమ్మా. అమ్మ వచ్చాకి అమ్మ నాన్నని చూసి వెళ్తా. పాపం అమ్మ కూడా నాన్నని చూసి చాలా రోజులైందిగా. బర్త్డేకి నాన్న వచ్చినా అమ్మ లేదు. వస్తుందమ్మా, నేనుంటానుగా. నువ్వు వెళ్ళి మార్చుకునిరా, ఫ్రీగా ఉంటుంది. నాన్న చెప్తున్నా వినవా? వింటా. ఓకే. త్వరగా వెళ్ళు సీను. అల్లుడు గారు వస్తూ ఉంటారు. మీ అత్తయ్య గారు చెప్పే ఉంటారు. నిన్ను తప్పుగా అనుకునే ఉంటారు అక్షర. నేను డ్రెస్ మార్చుకుని వస్తానమ్మా. ఆయనకి నేనే వచ్చానని చెప్తాను, అర్థం చేసుకుంటారు. వస్తాను. సరే. అక్షరా, రండి బాబు, కూర్చోండి. నాకీ విషయం తేలాలత్తయ్య. నేను చూసింది విన్నది నిజం కాదని తెలియాలి. ఆ నమ్మకంతోనే వచ్చాను. నమ్మకంతో వచ్చాను. అదేనండి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వచ్చింది ఎవరంటే, హాయ్ బిగ్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళారు బిగ్ ఫ్రెండ్? మా నాన్న నా బర్త్డేకి వచ్చారు తెలుసా? వచ్చారా? ఈ మిక్కీ మౌస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.
ఏరమ్మా. అయ్యో ఏరమ్మా, నువ్విప్పుడే వచ్చావా అమ్మా? ఏరమ్మా. ఇక్కడే ఉన్నారు బిగ్ ఫ్రెండ్. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను. నాన్నేరమ్మా. బిగ్ ఫ్రెండ్ కి పరిచయం చేస్తాను, చెప్పు. తనేం చేసింది బుజ్జమ్మ? అక్క చేసిన ఘనకార్యం చెల్లెలికి తెలియకుండానే ఉంటుందా అండి? తెలియడానికి చిన్నక్క మరో పెళ్లి చేసుకుంటే కదత్తయ్య గారు, మా అక్క తప్పు చేయదత్తయ్య. ఆహా, మరి ఈ రోజు బయటపడిందేంటి? బుజ్జి తండ్రని వచ్చిన వాడు ఎవడో? అదే తెలియట్లేదత్తయ్య. ఏం కాపు, తెలీదంట. తెలీదు. తెలియకపోతే అక్కడే ఎవరు నువ్వని నువ్వెందుకు అడగలేదు? మీ అమ్మ ఎందుకు అడగలేదు? మీ అక్కని పెళ్లి చేసుకున్నవాడు అతను అనేగా గమ్మునన్నారు. ఇన్నాళ్లు బయట పడకుండా జాగ్రత్త పడదాము అనుకున్నారు. ఈ రోజు వాడే వచ్చి బయటపడ్డాడు. లేదత్తయ్య, నేనిప్పటికీ చెప్తున్నాను, మా చిన్నక్క ఏ తప్పు చేయదు. చిన్న బావా, అక్క మీద మీకు నమ్మకం ఉంది కదా? చిన్న బావా, వాడికి ఈ రోజుతో పోయింది. ఇన్ని రోజులు కలిసి ఉండలేకపోయావే అని బాధపడేవాడు. ఇప్పుడు అలాంటి దాన్ని నమ్మినందుకు బాధపడుతున్నాడు. వాడిని మోసం చేసిందని తెలుసుకున్నాడు. చిన్న బావా, ఇందులో ఏదో మోసం ఉంది. అక్క మిమ్మల్ని మోసం చేస్తుందా? అనుకోని పరిస్థితుల్లో మరో పెళ్లి చేసుకున్నానని చెప్తావు. ఇందుకేనా మా అమ్మ అన్నిసార్లు నిలదీసి అడుగుతున్నా నిజాన్ని చెప్పడానికి నిరాకరించావు? నన్నే మోసం చేయాలని నిర్ణయించుకున్నావా? నెత్తురు చింతకుండా చంపేశావు. అమ్మా, నాన్న ఇంకా రాలేదా? ఆకలిస్తుంది. రామ్మా, భోజనం పెడతాను. అమ్మమ్మ, టుడే ఇస్ మై బర్త్డే. నాన్నతో బయటికి వెళ్ళి డిన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఫోన్ చేసి త్వరగా రమ్మనమ్మా. ఈ రోజు రాకపోవచ్చు బుజ్జి. వచ్చింది నా కోసం. నాకన్నా వర్క్ ఏంటమ్మా? అసలు నేనే ఫోన్ చేసా. నాన్న ఫారెన్ నంబర్ వర్క్ అవ్వట్లేదు. అదే బుజ్జి, బిజీగా ఉండి ఆఫ్ చేసి ఉంటారు. నాకు తెలీదు. నాన్న రావాలి. ఎప్పుడు వస్తారోనమ్మా. నువ్వు ఆకలిస్తుందన్నావు కదా, రామ్మా. నాన్న వచ్చే వరకు వెయిట్ చేస్తా. నేనేం తినను. పుట్టినరోజు ఏడవకూడదు నాన్న. మరెందుకు ఏడిపిస్తున్నారు? బర్త్డే అనేగా అడిగాను. నాన్నతో ఎప్పుడైనా వెళ్ళానా అమ్మమ్మ? నాన్నతో వెళ్ళి డిన్నర్ చేయాలి అంతే. ఏంటమ్మా ఇది? నువ్వే బాధలో ఉంటే వినదు. నా బిడ్డన్నా సంతోషంగా ఉండాలమ్మా. తీసుకెళ్తాను.
కదా, ఫోన్ చేసి రెస్టారెంట్ కి రమ్మని చెప్తా. మా నాన్న నా బర్త్డేకి వచ్చారు తెలుసా? ఏదో అర్జెంటుగా ఫోన్ వస్తే వెళ్ళారమ్మా. నన్ను మోసం చేస్తావా? నిన్ను ఎంతగానో ప్రేమించిన నన్ను మోసం చేస్తావా? నీకు మనసు ఎలా వచ్చింది? హలో బిగ్ ఫ్రెండ్, మా నాన్న కోసం ఇంటికొచ్చారుగా, అప్పుడు లేరు కదా. ఇప్పుడు నేను నాన్న చిన్న రెస్టారెంట్ కి వచ్చాం. ఫ్రీగా ఉంటే రండి, ఇంట్రడ్యూస్ చేస్తాను. రండి బిగ్ ఫ్రెండ్. మళ్ళీ నాన్న బిజీగా ఉంటారు కదా. థ్యాంక్ యూ బిగ్ ఫ్రెండ్. ఎవరు అరవిందా? బుజ్జి వాళ్ళ నాన్నతో రెస్టారెంట్లో ఉందంట. పరిచయం చేస్తానని రమ్మంటుంది. మరింకే వెళదాం పద. పరిచయం అవుతుంది, తెచ్చి పంచాయతీ పెట్టించి నీ బాధకి ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. పద. ఇంకేం ఆలోచించద్దు అరవిందా. నిన్ను అంత మోసం చేసిన దాని పరువు గురించి అస్సలు ఆలోచించదు. నీ జీవితం మీద కొట్టిందిరా, అది చేసిన దానికే మనము చేస్తున్నాము. రా. నువ్వొక్కదానివే ఉన్నా? మీ నాన్నేరి? ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్ళారు. ఇప్పుడా? అమ్మా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానే. ఓకే నాన్న. కూర్చోండి, వచ్చేస్తారు. పరిచయం చేస్తాను మీకు. కూర్చోండి. పర్లేదమ్మా, వస్తారుగా, వెయిట్ చేస్తాం. వాష్రూమ్ కింద వెళ్ళారు? అవును బిగ్ ఫ్రెండ్. చూసొస్తాను. ఓకే బిగ్ ఫ్రెండ్. లేరుగా బుజ్జి? లేరా? బయట ఉన్నారేమో, చూసొస్తా. అరవిందా, ఓ నువ్వు ఉన్నావా? ఇప్పుడు అర్థమైంది. ఏమైంది అత్తయ్య గారు? మాట్లాడుకో, నోరెంతకో. కలెక్టర్వి కావచ్చు కానీ నా ముందు మాట్లాడే అర్హతే నీకు లేదు. నీ భర్త కనపడినప్పుడే దాన్ని కోల్పోయావు. మిగిలింది ఒక్కటే, పంచాయతీలో తేల్చడమే. మీ నాన్న మీ అమ్మ మేమేదో నీకు అన్యాయం చేసినట్టు ఓ గుంపునేసుకుని మా ఇంటి మీదకు వస్తారుగా, రేపు కూడా అలానే రావాలి. మీ ఆయన గారితో కలిసి రావాలి. రాలేదో నీ ఇంటి ముందు పంచాయతీ పెట్టడానికి కూడా వెనకాడను. నా సంగతి తెలుసుగా, మంచైనా అంతే, చెడైనా అంతే. మాట అంటే మాటే.
రేపొచ్చి పంచాయతీలో నీ మరో పెళ్లి బాగోతాన్ని చెబుతావో, నీ ఇంటి ముందు పంచాయతీ పెట్టుకుని నీ కలెక్టర్ పరువును, నీ జీవితాన్ని బజార్కి ఈడ్చుకుంటావో నీ ఇష్టం. అత్తయ్య గారు అసలు నాన్న ఎక్కడా లేరు బిగ్ ఫ్రెండ్. అమ్మా నువ్వెప్పుడొచ్చావు? మీ నాన్నని పంపాక. ఓ వెళ్ళిపోయారా? సారీ బిగ్ ఫ్రెండ్. పర్లేదు. రేపు మీ అమ్మని నాన్నని తీసుకుని మా ఇంటికి రండి, చూస్తాము. అలాగే అండి. రావాలి. రా అరవిందా. రేపొచ్చి పంచాయతీలో నీ మరో పెళ్లి బాగోతాన్ని చెబుతావో, నీ ఇంటి ముందు పంచాయతీ పెట్టుకుని నీ కలెక్టర్ పరువును, నీ జీవితాన్ని బజార్కి ఈడ్చుకుంటావో నీ ఇష్టం. వాడికి నువ్వే కావాలి. నిన్ను నమ్ముతున్నాడన్న ఒకే ఒక్క కారణంతో నా స్థాయిని మరచి నిన్ను కోడలుగా తీసుకొద్దాం అనుకున్నాను. ఆ నమ్మకము పోయింది. ఇంకెప్పటికీ రాలేవో. నమ్మక ద్రోహానికి మించిన మోసం మరొకటి ఉండదు. మమ్మల్ని ఇంత మోసం చేసిన నిన్ను, ఇంకా చెయ్యాలనే చూస్తున్న నిన్ను ఊరికే వదల్నావ్. తగిన గుణపాఠం చెప్పే తీర్తాను. మరో పెళ్లి చేసుకుని వాణ్ణి మోసం చేస్తున్న నీ ముందే నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను. అత్తయ్య గారు నేను చెప్పేది ఒక్కసారి. మాట్లాడకన్నానా? ఏ నువ్వు మోసం చేస్తే నా కొడుకెందుకు జీవితాంతం ఏడవాలి? నువ్వు తప్పు చేస్తే వాడెందుకు కుమిలిపోవాలి? వాడెందుకు బాధపడాలి? చేస్తా. త్వరలోనే నా బిడ్డకు మంచి అమ్మాయితో పెళ్లి చేస్తా. ఇంకా ఈ ఇంటి వైపు చూడకు, ఇటు రాకు. నన్నొక్కసారి మాట్లాడినిస్తేనే కదండి మీ అందరికీ నేను నిజమేంటో చెప్పగలను. ఏదో చెప్తానంటుంది కదా, ఒక్క అవకాశం ఇవ్వమ్మా. నువ్వు చెప్పక్షరా. అది అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే, అమ్మా అక్షరా చెప్పక్షరా. అక్షరా ప్లీజ్ ఇప్పటికైనా చెప్పు. మౌనం అదే అనేలే. అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు, నాన్నతో మాట్లాడాలి. వెళుతూ మాట్లాడుకోండమ్మా.
వెళ్ళండి. తప్పు చేసి దొరికిపోయింది. చెప్పలేదు పురందరి. అందుకు సాక్ష్యం ఆ మౌనమే. నమస్కారం అండి. మీకోసమే చూస్తున్నాం. ఏదో మాట్లాడాలన్నారు. అదే రాజారావు గారు, ప్రతి ఏడు 10 జంటలకి మన గుడిలో సామూహిక వివాహాలు జరిపిస్తారు కదా. ఈ ఏడు జరిపించడానికి పంతులు గారితో రేపు ముహూర్తం పెట్టించాము. ఆ ఏర్పాట్లను జరిపిస్తారని చెప్పడానికే వచ్చాను. అలాగే బుజ్జమ్మ గారు, మీరు మా వెనకుంటే అదెంత పని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎప్పట్లాగే ఈ ఏడు దిగ్విజయంగా జరిపిద్దాం. అలాగే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దొరికాడు. ఇక్కడే మాట్లాడి మొత్తం తెలుసుకుంటాను. సరే రాజారావు గారు, మీరు ఏర్పాట్లలో ఉండండి, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. అలాగే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బేబమ్మ బుజ్జి వాళ్ళ నాన్నొచ్చాడని చెప్పింది. ఈసారి బావగారు బలంగానే నమ్ముతున్నారు అనింది. అందులో ఎంత నిజం ఉంది? ఆయన్ని నమ్మలేము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అయిపోయి నాన్న. శివయ్య స్వామి, నాన్నొస్తే మీ మొక్కు తీర్చాలి అనుకున్నా, తీర్చేశాను. అత్తయ్య గుడికొచ్చిందా? బుజ్జి పక్కన ఉన్నవాడెవడు? అతనే నా నాన్న? శివయ్య, నా బిడ్డ కోసమే చేశాను. కానీ నేనిప్పుడు అత్తయ్య గారి దృష్టిలో, ఆయన దృష్టిలో చెడైపోయాను. నా ఇంటికి దగ్గరవ్వాలి. దారి చూపించు స్వామి. హలో, ఎవరు? నేను బావగారు, శృతిని. నువ్వా? నాకెందుకు చేసావు? మీ అమ్మగారు బుజ్జి నాన్నగారితో మాట్లాడుతున్నారు. వింటారని. వినండి బావగారు. వినండి. మీకు చెప్పడానికి ఏ ఇబ్బంది లేదుగా? చెప్పండి. మా కలెక్టర్ గారితో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది?
లవ్ స్టోరీ తెలుస్తోంది. ఓకే ఓకే. ఎప్పుడండి? చెప్పు నాన్న. మీకు నేను చెప్పింది వినిపించింది కదా. మీ మిస్సెస్ అక్షరతో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది అని అడిగాను. 7 years క్రితం. ఎక్కడ బాబు? ఎక్కడ మీకు పరిచయం అయింది? ఎక్కడ మీరు కలిశారు అని అడుగుతున్నాను. తను ఢిల్లీలో ట్రైనింగ్ వచ్చినప్పుడు కలిశాను. ఓ, అలా పరిచయం అయ్యి మీ పరిచయం పెళ్లికి దారితీసింది అన్నమాట. అవునా? ఏమన్నారు బాబు? వినపడ్లా? అవునా? ఏదైతేనే మీరిన్నాళ్లకు రావటం వల్ల మాకు బుజ్జి నాన్నగారు ఎవరనేది చూసే భాగ్యం కలిగింది. ఇంకా ఇక్కడే ఉంటారా లేక ఫ్యామిలీని దుబాయ్కి షిఫ్ట్ చేస్తారా? ఇంకా డిసైడ్ చేసుకోలేదండి. ఓ, మీరే వచ్చారా? మీ భార్య అక్షరేది? నాన్న కథ చెప్పవా? పడుకుంటాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక మహారాణి ఉందంట. ఆ బుజ్జి రాణి నేనే. నువ్వే. ఆ బుజ్జి రాణికి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అంటే ఎంతో ఇష్టం అంట. తనేమడిగినా వాళ్ళమ్మ కొనిస్తూ ఉందంట. ఇప్పుడు రాణికి జై జై అని జేజేలు కొట్టేశారంట. కంటి ముందు నిన్ను చూసుకున్న వేళ అంతులేని ఓ ధీమా, కన్న బిడ్డలాగా మళ్ళీ మళ్ళీ నిన్నే కోరుతోంది ప్రతి జన్మ. ఈ పాట నీ కోసమే కన్నా, ఈ అమ్మ నీ నేస్తమే. నేను మీకు తెలుసా? నువ్వు అక్షర గారి అమ్మాయివే కదా? మీ నాన్నగారు వచ్చారని బయట అనుకుంటున్నారమ్మా, అది నిజమేనా? నిజమే అండి, నా బర్త్డేకి వచ్చారు. ఓహో, నాకు ఆ మాట వింటుంటేనే చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు మీ నాన్న వచ్చారని ఎంతో ఆనందంగా ఉండుంటుంది. అవునండి, చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు చెప్పకూడదు, చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. ఏంటది? అదే మీ నాన్నగారు నీ బర్త్డేకి వచ్చారు కదా, బర్త్డేలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి నమ్మినట్టు బయట వాళ్ళెవరూ నమ్మట్లేదమ్మా. అవునా? రాకుండానే ఊరికే అంటున్నారని, ఆ పాపకసలు వాళ్ళ నాన్నెవరో తెలీదని
ఏదేదో అనుకుంటున్నారమ్మా. నాకు చాలా బాధేసింది. మా నాన్న వచ్చారండి, నిజం. నేను నమ్ముతాన్రా. ఊరిని నమ్మించాలంటే కుక్కర్ని పిలిచి నువ్వు చెప్పలేవు కదా. పోనీ నీ దగ్గర నువ్వు, మీ నాన్నగారు, మీ అమ్మగారు ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఉంటుంది కదా, అది అందరికీ నేను చూపించి వాళ్ళ నోళ్లు మూయిస్తాను. ఫోటో లేదండి. ఇంట్లో ఉంటుంది కదరా. నేను దిగలేదు. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి దిగు. నాకిచ్చేసావంటే నేను అందరికీ చూపించేస్తాను. అందరికీ నోటీసులు ఇచ్చారు కదా, త్వరగా ఖాళీ చేయించి శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చేయండి. వచ్చేది వర్షాకాలం, నీళ్లకి నాని పడిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది. అంతవరకు ఆగొద్దు. లేదు మేడం, ఈలోపే ఖాళీ చేయించి కూల్చేస్తాం. ఈ ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంక్వైరీ చేసి నాకు సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలి. షూర్ మేడం. ఓకే, సరే పదండి. అయ్యో, ఏమైందమ్మా? లే మేడం, నా జీవితం నాశనం అయిపోతుంది మేడం. మీరే కాపాడాలి మేడం. న్యాయం చేయాలి. మీ దగ్గరికే వస్తున్నాను, మీరే కనిపించారు. దయచేసి నాకు న్యాయం చేయండి మేడం. చేస్తాను, నువ్వు ముందులే. ఏడవకు, లే. ఏం జరిగిందో చెప్పు. నా పేరు శిరీష మేడం. మహేష్ అనే వ్యక్తిని నేను ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏమైందో తెలీదు. తను కాదని వేరే అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు. అతను లేకుండా నేను బ్రతకలేను మేడం. చచ్చిపోతాను మేడం. ఏ, నువ్వు చావడం ఏంటి? వాడిని ప్రాణంగా ప్రేమించాను మేడం. వాడే లేనప్పుడు నేనెందుకు మేడం? ఏ గుడిలో పెళ్లి జరుగుతుంది? శివాలయంలో మేడం. ఆ పెళ్లి జరగదు. న్యాయం చేయమన్నావుగా, చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. రా శంకర్ గారు, రండి. ఓకే మేడం. అరవింద, నీ బాధ నాకు అర్థమవుతోంది. అది ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇక దాని గురించి వదిలే. ఏం చేయాలో అదే చేద్దాం. మనం 10 మంది మంచి కోరే మనుషులనరా. మంచిని ఆశించే ఈ పెళ్లిళ్లు జరిపిస్తున్నాము. రామ్మా. ఏమైంది కలెక్టర్ గారు? కాసేపు ఈ పెళ్లిళ్లు ఆపండి. దేనికి మేడం? మేమేమీ అక్రమంగా జరిపించడం లేదుగా. మంచి మనసుతో పెళ్లిళ్లు జరుపుకోవాలనుకునే వాళ్ళకి అండగా నిలిచి బెజవాడ బుజ్జమ్మ గారు జరిపిస్తున్నారు. ఎందుకు ఆపాలని చూస్తున్నారో తెలుసుకోవచ్చా? నేను ఈ మొత్తం కార్యక్రమాన్ని ఆపాలనుకోవడం లేదండి. ఇక్కడ పెళ్లి జరుగుతున్న ఒక అతని వల్ల ఈ అమ్మాయి జీవితం అన్యాయం అవుతుంది. తనకి న్యాయం చేయడానికి ఎవరు? శిరీష. అతనా? అవునండి, నన్ను ప్రేమించి ఆ అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అంతా అబద్ధం. మా అబ్బాయికి అలాంటి బుద్ధులు లేవు. ఇందులో ఏదో మోసం ఉంది. అన్యాయంగా నా కొడుకు మీద అబండాలు వేయాలని చూస్తున్నారు. దీనికేమంటావ్? ఇందులోనూ మోసం ఉండొచ్చు కదా. మోసమే ఉందండి. అతను తనని మోసం చేసిందే ఉంది. మోసపోయింది శిరీష.
అన్యాయంగా ఎవరి మీద అబండాలు వేయడం లేదు, అబద్ధాలు చెప్పడం లేదు. నిజమేంటో తెలియాలంటే అది వాళ్లే తేలుస్తారు. కానిస్టేబుల్, వాడిని తీసుకురండి. లేదు, నా కొడుకును అరెస్ట్ చేయడానికి వీలేదు. నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి ఎవరో మా అబ్బాయికి తెలీదు. అన్ని స్టేషన్లోనే తేల్తాయండి. వీళ్ళు ప్రేమించుకున్నారు అనడానికి వీళ్ళు కలిసి తిరిగిన ప్రదేశాలు, తీసుకున్న ఫోటోలే సాక్ష్యాలుగా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తేనే న్యాయబద్ధంగా ఉంటుంది. శిరీష కూడా ఇతనికి శిక్ష పడాలి, శిక్షించాలని కోరుకోవడం లేదు. తనతో పెళ్లినే కోరుకుంటుంది. మేము నమ్మం. కానిస్టేబుల్, అయ్యో మా వాడు అలాంటి వాడు కాదమ్మా. నేను రాను, ఒప్పుకుంటున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను అరెస్ట్ చేయొద్దు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. చూడు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజమే చెప్పు. మేం ప్రేమించుకుంది నిజమేనండి. మా నాన్న మాటని కాదనలేక, మా ప్రేమను చెప్పలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కదండి ఏది నిజమో. ఇప్పుడైనా చెప్పు, శిరీషని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? తననే చేసుకుంటాను మేడం. ఇక్కడే తనకి తాళి కట్టేస్తాను. మరి నా పరిస్థితి ఏంటి? నిజం చెప్పే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను వదినా. సమయానికి బుజ్జి రావడం వల్ల తనకి తెలిస్తే తట్టుకోలేదన్న భయంతో ఆగిపోతున్నాను. నిందని మోస్తున్నాను. అవునక్షర, నువ్వు నీ బిడ్డని కాపాడుకునే ఉద్దేశంతో చేసినా చెడుగానే కనిపిస్తుంది. నిన్ను ఎప్పుడూ నమ్మే తమ్ముడే ఇప్పుడు నమ్మట్లేదు. పరిస్థితి అంత విషమంగా తయారైంది. వాళ్ళకి నిజం చెప్తేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. చెప్పే, లేదంటే మేమే చెప్పేస్తాము. వద్దొదినా, ఇప్పుడు మీరెవ్వరు చెప్పినా ఆయన నమ్మరు. నేనే రేపొచ్చి వాళ్ళ ముందు నిజం చెప్పి ఎలా బుజ్జికి నాన్నలా వచ్చానో ఆ విగ్, డ్రెస్ కూడా తీసుకొచ్చి చూపించి నన్ను నేను నిరూపించుకుంటాను. సరే అక్షర, ఆధారాలను చూపించుకోవడం కూడా మంచిదే. రేపొస్తావు కదా? రేపటితో ఈ సమస్య తీరిపోవాలి. వస్తాము. అమ్మా, అంటే దాని నాన్నలా వచ్చింది నువ్వా? నిజంగా పెళ్లి చేసుకున్నావేమో అనుకుని నేనేదేదో చెయ్యాలనుకుంటున్నానే. నువ్వే అని వాళ్ళకి తెలిసిపోతే ఇంకే ఉంటుంది. ఏం చెయ్యాలబ్బా? నిన్నెలా రే పాపేది? పీటల మీద పెళ్ళకపోయిన నా కూతురు బతికేం కావాలి? వాళ్ళని పిలిపిస్తాను. అత్తయ్య గారు, విడాకులు రాలేదనా? నీ ఇష్టానికి పిలుస్తున్నా, నీ ఇష్టానికి చేస్తున్నా. అత్తయ్య గారు, నీ మాట వినటానికి చేయలేదు. డైవర్స్ డాక్యుమెంట్స్ సిద్ధమయ్యాయి. రేపు అమ్మోరి గుడికి రా. మనుషుల్ని మోసం చేసినట్టు అక్కడ నువ్వు చేయలేవు. ఆ అమ్మ ముందే నీ నిజాయితీని నిరూపించుకో. అదెలాగూ కాని పని. విడాకుల మీద సొంతకాలు పెట్టి వెళ్ళు. రాలేదో నేనెంతవరకైనా వెళతాను. వస్తానండి. వస్తుంది. రేపటితో ఆ అక్షరకి ఈ ఇంటితో మిగులున్న చట్టపరమైన సంబంధము తెగిపోతుంది.
అది ఈ జన్మకు జరగదత్తయ్యా. రేపే జరిగిందంతా మీ అందరి ముందు చెప్తాను. నా నిజాయితీని నిరూపించుకుంటాను. ఈ కళ్ళతోనే నువ్వు పెళ్లి చేసుకున్న వాణ్ణి నేను చూశాను. అది మోసం అనరా? ఇంకో మాట మాట్లాడకుండా విడాకుల మీద సంతకం పెట్టావు. అమ్మవారి ముందు నిరూపించమని చెప్పి నాకు అసలు అవకాశమే ఇవ్వరేంటి అత్తయ్య గారు? ఏం చేస్తావు? ఇలానే కల్లిబొల్లి మాటలతో కాలయాపన చేస్తావు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా కూడా ఇంకా తప్పించుకోవాలని చూడకు. మీరు చూసింది నిజం కాదత్తయ్య గారు. మొన్నటి బుజ్జి పుట్టినరోజు నుంచి నిన్నటి వరకు మీరనుకుంటుందేది నిజం కాదు. మీకు ఆ నిజాన్ని చెప్పడానికే వచ్చాను. వినండి, అదంతా అబద్ధం. మరి నిజమేంటి? ఆ వచ్చిన అతను ఎవరు? నేనే. చెప్పేసింది నమ్మేస్తారా? నువ్వా? నేనే అండి, నేనే నేనే నేనే. పాప కోసమండి. తన తండ్రి వస్తారని తను పెంచుకున్న ఆశను నిరాశగా మిగిల్చకూడదనే. అది తన మనసును వేధించకూడదనే. ఆ గాయం తన జీవితాంతం మానదన్న భయంతోనే. అత్తయ్య గారికి నమ్మకం లేక, మిమ్మల్ని పిలవలేక నేనే బుజ్జి నాన్నలో వచ్చాను. ఆ సమయంలో వేరే గత్యంతరం లేక నేనే నాన్నలో వచ్చాను. బాగుంది, చాలా బాగుంది. ఇక నమ్మించే దారి లేదని ఈ దారిలో వచ్చావా? నాన్నే రాలేదంట, నాన్నలా వచ్చిందంట. ఎవరికి చెప్తావు? అమ్మా, అక్షర చెప్తుంది నిజం. ఓ అవునా? మరి ఇన్ని రోజులు మీరెందుకు నాకు చెప్పకుండా దాచారు? చెప్పండి. ఈ అమాయకురాలిని నేను అన్యాయంగా అన్నన్ని మాటలు అంటుంటే ఎందుకు చెప్పలేదు?